అప్పలరాజు. ఈ 2024 ఎన్నికలు మీ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంతే. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? టీడీపీయా, వైసీపీయా, కాంగ్రెస్? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మరి ఈయన చేసిన పనులు మంచివి కానీ ఉన్నాయి. ఎవరివి? జగన్వి. అంచేది అదే గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ గుర్తు ఏంటో తెలుసా? సైకిల్ గుర్తు కదా. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు? చేస్తే మనకు తెలియదు. అలా నేను కానీ మీరు పార్టీ తరఫున సైకిల్ గుర్తు మీద ఓటేస్తారు. అభ్యర్థితో సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నారు అంతేనా? అంతే. ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? తెలీదు. కింజరాపు రామ్మోహన్ రెడ్డి పేరు వినలేదు? విన్నాను. మరి ఆ వ్యక్తి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈయనకి వేస్తామండి ఓటు. ఎవరికి? తెలుగుదేశంకి. తెలుగుదేశం వేస్తారు. కన్ఫర్మ్. ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఏ పార్టీ? టీడీపీ వస్తుంది. ఎందుకు అంత ధీమా చెప్తున్నారు? గ్యారంటీ అని. ఎందుకు ఆ గ్యారంటీ? జనాల్లో మార్పు వచ్చింది. అంటే జగన్ పాలన మీకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు? ఏడు చేశాడు. అన్ని పాలనలు అందించాను, ఇంటికి ఏడు చేశాడు. ఏడు చేయలేదు. ఎవరికి కావాలి 10,000 ఆడికి తొక్క తోట కూడా చేసాడు. ఏడు చేసాడు. ఆడు ఏడు చేయలేదు. ప్రజలన్నిటికీ ఏడు చేయలేదు. అసలు రైతుకి అసలు పూర్తిగా అన్యాయం చేశాడు. ఏడు చేసాడు. అయితే నెక్స్ట్ మా ప్రభుత్వం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి పక్కాగా. మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మీరు చెప్తున్నారు. మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరో తెలుసా? శంకర్. ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు. మీ గుర్తేంటి? సైకిల్. మరి తెలుగుదేశం గెలాలని అవకాశం ఉంది కానీ మరి ఇక్కడ 2 వర్గాలు అయిపోయినట్టున్నాయి కదా. గుండ్ర లక్ష్మీదేవి సీట్ అనేది ఆవిడ ఒక ఇది అయిపోతుంది. ఏదైనా తెలుగుదేశం రావాలా వస్తుంది కూడాను. అంటే మీరు వ్యక్తుల్ని బట్టి ఓటేయాలనుకుంటున్నారా లేదా పార్టీని బట్టి? పార్టీని బట్టి ఓటేయాలి. వ్యక్తిని బట్టి కూడా వేయచ్చు. ఇప్పుడు పార్టీని బట్టి వేయాలనుకున్నాం. ఇప్పుడు వ్యక్తి వాటికి వేస్తాం మానేస్తాం. మాది ఎప్పుడు పూర్వం ఎన్టీఆర్ స్థాపించింది కానీ మన తెలుగుదేశం కాబట్టి మనం తెలుగుదేశంకి వేస్తాం ఓటు. అలాగనేసి మరి ఎవరు మనకి ప్రెస్ చేసినా వేయము. ధర్మ ప్రెస్ చుట్టకూడదు కానీ వేయము. మరి ఎందుకంటే మా అందరం తెలుగుదేశం వాళ్ళు అలాగే వేస్తాం. చెప్పి మాకు సరే. మరి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నిలబడతారు? రామ్మోహన్ రెడ్డి అంటే అది మాకు 10 పూర్వం ఎత్తుంది కదా, అతనికి వేస్తాం. వైసీపీ అభ్యర్థి తెలుసు ఎవరు? ఎవరు మరి ధర్మ ప్రసాద్ రావు కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి. ఎంపీ అభ్యర్థిగా ఎవరు ఉన్నారో తెలుసా? ఎంపీ రామ్మోహన్ నాయుడికి పోటీగా వైసీపీ నిలబెట్టిన వ్యక్తి. లేడీసా? ఆ వ్యక్తి పేరు మీకు తెలీదా? పేరాడ తిలక్క పేరు. అది ఇంకా నాకు తెలీదు. పేరాడ తిలక్క మరి అవి ఏంది మనకు తెలియదు. ఎంపీ అనగానే గుర్తు. ఎంపీ అంటే మాకు తెలుగుదేశం గుర్తొస్తారు మాకు అంతే. అవకాశాలు లేవని మరి ప్రజలకి జరిగిన ఇది ఉంది కదా, దాన్ని బట్టి అంటే మార్పు అనేది కోరుతుండ్రు. అంటే తెలుగుదేశం పార్టీ వస్తే జగన్మోహన్ రెడ్డి అందించిన పాలనన్నీ కూడా పథకాలని ఆఫ్ చేస్తారని అంటున్నారు. అవి కాదు, అవే ఆఫ్ చేయరు. మీకు మరి జగన్మోహన్ రెడ్డి పాలన అన్నీ అందాయా? అన్నీ అందాయి. మరి ఎందుకు అలాంటి వ్యక్తి ఇప్పుడు అన్ని అంది అన్నీ అందే? మరి పిల్లలకి ఒక లేదు కదా. ఇప్పుడు డెవలప్మెంట్ అవ్వాల్సిన పిల్లలకి బెనిఫిట్స్ ఎట్లేదు కదా. మరి ఆ పిల్లలు బాగుపడితే కదా మాకు, రాకపోతే మాకు నష్టం లేదు కదా. వాళ్ళు బాగుపడితే మాకు వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కంటే ఇప్పుడు రూపాయి ఇస్తున్నారు, 10 రూపాయలు దెబ్బేసేస్తారు. ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గంలో మేము అన్ని పార్టీలు ఉన్నాము. మీకు ఏ పార్టీ పాలన మీకు నచ్చింది? నచ్చింది తేలదయ్యా. ఏవులు ఏది ఇస్తే మంచాలంతా ఇంకేటి రచ్చకపోవడం నచ్చింది. ఇప్పుడు మరి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు మీకు తెలుసా? తెలుగుదేశం పార్టీ తరఫున, వైసీపీ పార్టీ తరఫున? తెలుగుదేశం శంకర్ సార్. మరి వైసీపీ తరఫున జగన్ సార్. కానీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు విన్నారా? మరి ఆయన ఇప్పుడు గొండి శంకర్తో ఢీ కొట్టబోతున్నారు. శంకర్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఏమున్నాయి నాకు అవన్నీ తెలియవు. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఎవరికైనా తెలుగుదేశంకి. మరి తెలుగుదేశం పార్టీ తాలూకా గుర్తేంటో మీకు తెలుసా? సైకిల్. మీరు ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు 2 ఓట్లు వేయాలి, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి. ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున? తెలియదు. కింజరాపు రామ్మోహన్ రెడ్డి అని పేరు వినలేదా? విన్నాగానే అంతవరకు నాకు తెలియదు. పేరాడ తిలక్ అని పేరు విన్నారు వైసీపీ అభ్యర్థి? తెలియదు. కానీ మీరు 2 ఓట్లు ఏ గుర్తుకు? ఒకటి వేయాలా? ఏ గుర్తుకు వేస్తారు? 2 సైకిలే. 2 సైకిల్కి వేస్తారు. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారా? భావిస్తాను. మరి వైసీపీలో అన్ని మీకు పథకాలు అన్ని వైసీపీ ఏటి రాలేదయ్యా. మాకు ఏటి రాలేదు. ఆ మనిషికి పెన్షన్ తప్పించి మాకు 18,000 కాదు, ఇంకేటి మాకు రాలేదు. నా కొడుకు జాబ్ అయితే చేస్తాను కానీ జీతం పెంచలేదు. ఆడికి ఇవ్వాల్సిన ఇవి కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి.
అంటే చంద్రబాబు నాయుడు పాలన కోరుకుంటున్నారు. మొట్టమొదటి నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీయే ఎక్కువ సార్లు విజయం నమోదు చేసుకుంటూ వస్తూ ఉంది. అది మీ ఇప్పుడు ప్రజెంట్ శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ తరపున ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు, వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థులు ఎవరు, ఎంపీ ఎమ్మెల్యే? మా శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పార్లమెంటరీ పార్టీ స్థానానికి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మరియు అసెంబ్లీ స్థానానికి శ్రీ గొండు శంకర్ గారు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. అలాగే వైకాపా తరపున అసెంబ్లీకి ధర్మాన ప్రసాదరావు గారు మరియు పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి టెక్కల ప్రాంతానికి చెందినటువంటి పేడాడ తిలక్ గారు పార్లమెంటరీ స్థానానికి పోటీ పడతా ఉన్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి చూసుకుంటే ఒక ఓటర్గా మీరు ఈ నియోజకవర్గంలో గుండె లక్ష్మీదేవికి టికెట్ ఆశించి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ గొండు శంకరు యువకుడు తొలి ప్రయత్నంగా అతనికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన గెలుపు అవకాశాల మీద గుండె లక్ష్మీదేవి తాలూకు ప్రభావం కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆయన మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అప్రతిహతంగా ఈ శాసనసభ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేటప్పటికు అభ్యర్థి ఎవరైనా తెలుగుదేశం పార్టీయే ఆ అధికారంలోకి చేపడుతుందని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మేము భావిస్తూ ఉన్నాం. అంటే మీకు ఇక్కడ అభ్యర్థుల కన్నా పార్టీ తాలూకా గుర్తును బట్టే మీరు ముందుకు వెళ్తున్నారా? పార్టీ తాలూకా గుర్తును బట్టే మేము ముందుకు వెళ్తాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూసి ప్రజలు ఓటేస్తారనేది నా భావన. అంటే మీ వరకు చూసుకుంటే ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ వైసీపీ తరపున, ఇటు ఎంపీ రామ్మోహన్ నాయుడు నిలబడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు? ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే పేరాడ తిలక్ అనే వ్యక్తి మీకు ఎప్పుడైనా పేరు విన్నారా? అతన్ని ఎప్పుడైనా చూసారా? అతన్ని చూడడం అయితే ప్రత్యక్షంగా జరగలేదు, కాకపోతే పేరు వినడం జరిగింది. గతంలో టెక్కల అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థిగా ఆయన పేరు తెలుసు. ఈ శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాలు టీడీపీకి, ఎన్ని వైసీపీకి వస్తాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలకు గాను సుమారు 7 స్థానాల్లో తెలుగుదేశం విజయం సాధిస్తుందని మేము భావిస్తున్నాం. నా లెక్క ప్రకారంగా ఈ శంకర్ వస్తాడు అనుకుంటున్నాను. శంకర్ ఏ పార్టీ? టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటాను. ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు? టీడీపీ తరఫున, వైసీపీ తరఫున గుర్తుందా మీకు? లేదు తెలియదు. రామ్మోహన్ నాయుడు పేరు విన్నారు ఎప్పుడు? రామ్మోహన్ తెలుసు. పేరాడ తిలక్ అని వేరే వ్యక్తి పేరు విన్నారా? పేరాడ తిలక్ ఆయన వైసీపీ తరఫున నిలబడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున కింజరాపు రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? రామ్మోహన్ నాయుడు రావాలి లెక్క ప్రకారంగా. రామ్మోహన్ నాయుడు వస్తాడు పక్క. అంటే మాకు కార్మికులకి కలిసి కడుపు కొట్టాడు కదా జగన్ గెలిచి. ఎవరికి ఉపయోగపడ్డాడు? 3 సంవత్సరాలు ఇసుకలు ఇచ్చాడా? ఏమి ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? లేని పోయినోడు కల్లా 10,000 ఇచ్చాడు. మాకు ఏమైనా ఇచ్చాడా చెప్పండి. 3 సంవత్సరాల పని ఉంది అసలు మాకు. మా ఇంట్లో కూర్చుని పెట్టి మాకు కడుపు కొట్టాడు. ఎందుకు వేయాలి ఓటు చెప్పండి ఒకసారి? జగనానికి ఎందుకు వేయాలి ఓటు? ఇప్పుడైతే టీడీపీకి మీరు ఓటు వేస్తాను. టీడీపీకి ఓటు వేస్తే మీరు అభ్యర్థులను చూసేస్తారా లేదా పార్టీని బట్టి? మీరు పార్టీని బట్టి కాదు, కిందరపు రామ్మోహన్ బట్టి వేస్తాం. అంటే ఎమ్మెల్యే అభ్యర్థికి ఇక్కడ ఉన్నారు ఎవరో మీకు? గొండు శంకర్. ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. ఇక్కడ గెలుస్తారని నమ్మకం మాకు ఉంది. మరి ఆయన ఇష్టం అది. అంటే ఇక్కడ ధర్మాన ప్రసాదరావు అటు ఉన్నారు, దీటైన అభ్యర్థి. తెలుసు, ఆయన మంచోడు. ఆయన కాదని మనం అన్నాము. అంటే ఇక్కడ గుండె లక్ష్మీదేవి వలన కూడా కొంత అసమ్మతి ఉందని. అలాగేం లేదు. ఆవిడ కూడా ఎప్పుడు మాకు ఏమైనా చెడ్డ చేయలేదు, మంచిగా చేసింది. ఆయన ఇప్పుడు ధర్మాన ప్రసాద్ కూడా ఏమైనా చెడ్డ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఆయన జగన్ పైన వాళ్ళు ఏమంటే ఇచ్చేస్తాడు, కానీ ఇప్పుడు పైన మనకు కూడా ఉన్నాడు. ఆయన చేసి చెప్తే అది చేయాలి తప్పించి మనం చేయడానికి ఏం లేదు కదా. అదనమాట. శంకర్ బాబు. శంకర్ ఏ పార్టీ అండి? టీడీపీ. ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి? 8,000 తెలియదు, కానీ ఖచ్చితంగా గెలుస్తారు. కానీ మరి గుండె లక్ష్మీదేవికి సీట్ ఇవ్వలేదు కదా. గుండె లక్ష్మీదేవికి సీట్ ఇవ్వలేదు, భయం లేదు, గెలుస్తారు. అటు ధర్మాన ప్రసాదరావు ఉన్నారు, ఆయన మంత్రి. మరి అటువంటి వ్యక్తి మీద పోటీ చేస్తున్నారు. శంకర్కి పరుగుబడి ఉంది, గెలుస్తాడు. ఇటు ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారు? రామ్మోహన్ నాయుడే, ఇంకా అంత డౌట్ లేదు. ఎవడికి ఇష్టం ఉంటే ఆడకి ఆ ఓటు వేసుకుంటాడు అంతే. అంటే మీరు ఎటువంటి పాలన కోరుకుంటున్నారు? పాలన మంచి పాలన కావాలని కోరుకున్నాం. ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ సర్వేజన సుగుణోభవంతో. అది ఇప్పుడు కూడా చాలా వరకు కొత్త అభ్యర్థులను కూడా వస్తున్నారు కదా. మీరు పార్టీలతో సంబంధం లేదు, మంచి పాలన కావాలి. యువక అనేది వస్తే మంచిది. వాళ్ళ డెసిషన్స్ బాగుంటాయి. ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం కదా. వాళ్ళ ఆలోచన విధానం వేరే, పూర్వం ఆలోచన విధానం వేరే.
తెలుగుదేశం వస్తాం అనుకుంటున్నాం. మీ నియోజకవర్గానికి సంబంధించి మా నియోజకవర్గం సంబంధించిన తెలుగుదేశం వస్తాం మేము అనుకుంటున్నాం. ఓటు కూడా తెలుగుదేశం వేయాలనుకుంటాం ఈసారి. ఎందుకు అంటే పాలన మార్చాలని. ఇప్పుడు మరి యువకులు నిరుద్యోగ సమస్యలు బోర్డు మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు. డెవలప్ చేసిన వాడిని, అభివృద్ధి చేసిన వాడిని, ఉద్యోగులు ఇచ్చినని ఓటేయాలి మా కోరిక. అది నా బాధ. ఇప్పుడు మీ శ్రీకాకుళం నియోజకవర్గానికి చూసుకుంటే గుండె లక్ష్మీదేవి మాజీ ఎమ్మెల్యే ఆవిడకి టికెట్ కాకుండా కొత్త కుర్రోడు శంకర్కి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏమైనా అసమ్మతి తగిలే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను. అసమ్మతి తగిన ఆశతో ఉన్నా పార్టీ కోసం పనిచేయాలి ఉంటారు కదా. పార్టీ క్యాడర్ మీ అజెండా. అక్కడ క్యాండిడేట్ ఎవరైనా కాదు, పార్టీ కోసం పనిచేస్తారు. తెలుగుదేశం వైఎస్ఆర్. ఇప్పుడు ఎంపీ అభ్యర్థులుగా అటు పేరాడు తిలక్, ఇటు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. వాళ్ళ వ్యత్యాసం ఎలా ఉండబోతున్నారు? రామ్మోహన్ నాయుడు తెలియనివాడు, చదువుకున్నాడు, ఢిల్లీలో శాసించేవాడు. ఆ నాన్న ఢిల్లీలో శాసించాడు, ఆయనకే వేస్తారు ఓట్లు. ఇంక ఎంపీ జిల్లాలో ఎంపీకి అనేది కొట్టేది ఎవరు లేరు. ఇంకెందుకు వేస్ట్, ఇంకా అడిగి చెప్పకూడదు. దేశం మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా రామ్మోహన్ నాయుడే సంచలనం. పార్లమెంట్లో కూడా మోడీ కూడా మాట్లాడు, రామ్మోహన్ మాట్లాడు. అంత దద్దరిల్ది పార్లమెంట్. ఇంకా అలా కూడా కాకపోతే ఇంకా ఎవరు కూడా చెప్పండి. ఇంగ్లీషే మాట్లాడరు అది కొంతమంది పార్లమెంట్లో. జనాలు చదువుకున్నవాడు ఆలోచించడం అందరూ అలాగే ఆలోచిస్తారు. ఎడ్యుకేషన్ ఆలోచిస్తారు. వీళ్ళు మాస్ క్లాస్ పని చేయకుండా ఉల్లంఘనోడే డబ్బుల కోసం సంక్షేమ పథకాలు, ఫ్రీ పథకాలు ఆశిస్తారు. డెవలప్మెంట్, అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు ఆలోచించడం ఇలా చేస్తారు ఓటు. అది మెయిన్.